హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ టు మై ఛానల్ కార్తీస్ వే ఆఫ్ లివింగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను మొన్న రీసెంట్గా ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, రెస్టారెంట్కి వెళ్ళిన వీడియో. సో ఆ రోజు నైట్ తీసిందే వీడియో అనమాట ఇది. సో మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 o'clock అయిందనమాట. ఫ్యామిలీతో అందరం కలిసి బయట వెళ్ళాము. చాలా రోజులు అయిందనమాట, ఒక 1 year అవుతుంది ఆల్మోస్ట్ మేమందరం ఫ్యామిలీగా బయట వెళ్ళి. సో అందుకే ఇంకా ఆ రోజు వెళ్ళేసి వచ్చేసరికి టైం అయిపోయింది, 10 o'clock అయిపోయింది. ఇంకా మా పిల్లలు వచ్చిందే ఇంకా మ్యాచ్ అయితే పెట్టుకొని చూడడం స్టార్ట్ చేశారు 10కి అనమాట. సో ఇంకెట్లా ఇంకా లేట్ అవుతుంది ఇంకా పడుకోవడానికి. సో అందుకని నాకు నిద్ర పట్టలేదు. సో అందుకే ఇంకా వీళ్ళకి ఐస్ క్రీమ్ చేద్దామనేసి అని ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను. 10 అయిందనమాట ఈ వీడియో స్టార్ట్ చేసిందే టైము. సో ఇది వచ్చేసి మకానా ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను. యూట్యూబ్లో చూసాను, ఒక డైటీషియన్ అయితే చెప్పారు ఈ హెల్దీ ఐస్ క్రీమ్ గురించి. సో చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను కానీ కుదరలేదు. నాకైతే హెల్దీగా ఏదైనా మనకి పిల్లల కోసం చేయాలంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట. అంటే నార్మల్ రెసిపీస్ కాకుండా హెల్దీగా ఏదైనా కొంచెము ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఇష్టము. నేను ఆల్మోస్ట్ చాలా హెల్దీ రెసిపీస్ అయితే చేశాను. ఆల్మోస్ట్ అన్నీ హిట్ అయ్యాయి అనమాట. మా పిల్లలకి మా హస్బెండ్కి అన్నీ నచ్చినట్టువే. నచ్చకుండా ఫ్లాప్ అయిన రెసిపీస్ అయితే చాలా తక్కువే ఉన్నాయి నా డైరీలో అనమాట. సో ఈ రెసిపీ కూడా నేను చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది, ఈ ఐస్ క్రీమ్ రెసిపీ కూడా. సో నాకు ఆల్మోస్ట్ ఇంకా నిద్ర వస్తుందన్నమాట. సో ఇంకా అవన్నీ కూడా హాట్ వాటర్లో నానబెట్టాలా ఒక 30 minutes అయితే. సో నానబెట్టేసి ఇంకా వచ్చి కూర్చొని హాల్లో ఇంకా పిల్లలందరూ చూస్తుంటే వాళ్ళతో కొంచెం కూర్చున్నాను అనమాట. సో ఫుల్ నిద్ర వస్తూ ఉంది ఇంకప్పుడే. ఇంకా ఇదైతే అన్నీ మిక్సీ పట్టుకోవాలా, మకానా ఇంకా బాదము, క్యాష్యూస్, కొంచెము వెనిలా ఎసెన్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ రెసిపీస్ అన్నీ కూడా నాకు ఒకవేళ ఫ్యూచర్లో మా పిల్లలు కానీ మాకు తెలిసిన వాళ్ళు కానీ చూస్తే కూడా మెమొరబుల్గా కూడా ఉంటుంది కదా. యూట్యూబ్ నాకు అలా కూడా హెల్ప్ అయిందనమాట. ఫ్యూచర్లో నా పిల్లలు వచ్చి నేనేం చేశాను, మంచి మంచి హెల్దీ రెసిపీస్ అని చూసుకొని వాళ్ళు చేసుకునేలాగా కూడా ఉంటుంది కదా, వాళ్ళకి హెల్ప్ అయినట్లే ఉంటుంది కదా. నా పిల్లలకి నేను చేసి పెట్టిండే రెసిపీస్ వాళ్ళు చేసుకుంటే నాకు హ్యాపీనే కదా చూసి. సో అది కూడా బెనిఫిటే అనమాట యూట్యూబ్ వల్ల చాలామంది లేడీస్కి. సో ఇక్కడైతే అన్నీ కూడా వేసేసి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు నేను చూపించినట్టు కూడా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. హెయిర్ కట్ అయితే ఇప్పుడు చేయించుకున్నానండి. నా హెయిర్ కట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఎందుకంటే మేజర్గా నేను హెయిర్ కట్ చేయించుకోవడం, చాలా హెయిర్ ఫాల్ అండి నాకు ఈ మధ్య. కొంచెం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి కొంచెం పీరియడ్స్ కూడా నాకు ఇర్రెగ్యులర్ అయిపోయింది. సో నేను ఇప్పుడైతే మెడికేషన్లో ఉన్నాను. సో అందువల్ల ఈ హెయిర్ ఫాల్ అని ఇంకా డాక్టర్స్ అయితే చెప్పారు. నేను ఆల్రెడీ వాళ్ళని అడిగాను చాలా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందనేసి అని. ఇంకా దానికి కూడా రిలేటెడ్వి బయోటిన్ ట్యాబ్లెట్స్ అవి కూడా ఇచ్చారు. ఇంకా అవి కూడా నేను యూజ్ చేయాలన్నమాట. సో మరీ తిన్గా అయిపోతుంది. సో అందుకని ఇంకా ఈసారి పార్లర్కి వెళ్ళినప్పుడు ఇలా హెయిర్ కట్ అయితే చేయించుకున్నాను. సో ఎలా ఉంది చెప్పండి నాకు కామెంట్లో. సో మీకు ఈ వీడియోస్ అయితే నచ్చితే లైక్ చేయండి. అసలు లైక్కే రావడం లేదు, అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే అస్సలు రావడం లేదు. సో మీకు నచ్చితే మాత్రం వీడియోస్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తే కూడా నేను తీసుకుంటాను. సో ఇక్కడైతే ఐస్ క్రీమ్ అయితే అయిపోయింది. సో ఆ నవ్వు ఎందుకంటే నాకు నచ్చిన రెసిపీస్ చేస్తే నాకు ఫుల్ హ్యాపీ అనమాట. హెల్తీగా అది కూడా ఏదైనా చేశానంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు ఫుల్ మోటివేట్గా ఉంటాను నేను ఆ రోజంతా కూడా. సో ఇక్కడ అయితే నేను పిల్లలకి లస్సీ కావాలన్నారు వాళ్ళు. యాక్చువల్లీ వాళ్ళైతే జ్యూస్ ఆర్డర్ పెట్టుకుంటాం మేము, ఇంకా జ్యూస్ తాగుతూ మేము మ్యాచ్ని ఎంజాయ్ చేస్తాము అంటే, లేదు నేను ఇంట్లోనే ఇంకా మీకు లస్సీ చేయిస్తానని చెప్పి ఇంకా కొద్దిగా కర్డ్ వేసి అందులో కొంచెం బెల్లం వేసాను. కేన్ షుగర్ బెల్లం వేసినట్లున్నాను. వేసి ఇంకా మిక్సీ పట్టేసి ఇచ్చేసాను అనమాట. సో సమ్మర్ ఎక్కువగా ఉంది కదా, ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా మేము కూడా కుండ అయితే తెచ్చుకోవాలని అనుకుంటున్నాము. ముందు పాత ఇంట్లో ఉండేటప్పుడు అయితే కుండ ఉన్నింది. సో అది కొంచెము ట్యాప్ అంతా ఇదైంది. సో ఇంకా కొత్తగా అయితే తీసుకొచ్చుకోవాలన్నమాట కుండ. కొన్ని మట్టి వెజల్స్ కూడా షాపింగ్ అయితే చేయాలా.
ఇంటికి వచ్చినప్పటి నుంచి అసలు మినిమం వాల్ క్లాక్ కూడా లేదు, తెచ్చుకోలేదన్నమాట. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఫుల్ బిజీ అనమాట. సో అందుకే ఇంక ఏమీ తెచ్చుకోవాలని అంత టైము లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా రాలేదు నాకు. ఇంకా అన్నీ తెచ్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో మీకు ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.